నమస్తే. ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న నిన్న ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో చాలా కీలకమైనటువంటి అంశాలని ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ముఖ్యంగా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దీంట్లో 42% రిజర్వేషన్లను ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతూ ఉన్నది. ఇది కేవలం బీసీ ప్రజలని మోసగించేందుకు, బీసీ ప్రజల యొక్క దృష్టి మళ్లించేందుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామాగానే చూడాలి తప్పించి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లని ఇవ్వదు అని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది. అలాగే కులగణన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క కులగణన పత్రాలకు సంబంధించినవి కూడా ఆ కార్యాలయంలో, ఆ పార్టీ సంబంధించినటువంటి క్యూన్యూస్ కార్యాలయంలో మల్లన్న కాల్చేసినటువంటి సంఘటన కూడా మల్లన్న ఆ కార్యాలయంలోనే ఆ పత్రాలన్నిటి కూడా కాల్చేయడం జరిగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కులగణన సర్వే ఏవైతే ఉన్నాయో ఆ పత్రాలను కాల్చేయడంతో ఆ పార్టీ నుంచి ఆ కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటూ ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత మల్లన్న యొక్క స్టెప్ ఎటువైపు ఉంటుంది? మల్లన్న వేరే పార్టీలోకి ఏమైనా చేరేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతుంటే కొత్త పార్టీ పెట్టేటువంటి అవకాశం ఏమన్నా ఉంటుందా అన్నటువంటి దానిపైన ప్రధానంగా ఒక చర్చ నడిచింది. ఇప్పటి వరకు దాదాపుగా ఆయన సస్పెండ్కు గురై 4-5 నెలలు అవుతా ఉన్నది. ఇప్పటి వరకు ఆయన పార్టీకి రాజీనామా చేయలేదు. కానీ పార్టీ నుంచి మాత్రం మల్లన్న సేవలు వద్దనుకొని చెప్పేసి ఆయననైతే కాంగ్రెస్ పార్టీ ఆయనను బహిష్కరించేసింది. ఆయన ఓపెన్గా బయటకు వచ్చినట్టయిగా ఆయన గాంధీ భవన్ మెట్లు కూడా అప్పటి నుంచి ఎక్కేటువంటి ఆస్కారం లేదు. ఆయన అటువైపు కూడా చూడలేదు. కానీ 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో చాలా ఆయన గట్టిగానే పోరాడుతూ ఉన్నాడు. 42% రిజర్వేషన్లతో పాటు రాజ్యాధికారమే బీసీలకు దక్కాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి పోరాటం అయితే చేస్తూ ఉన్నాడు. మరి నిజంగా బీసీలకి రాజ్యాధికారం దక్కాలంటే ఏ పార్టీతోటి అది సాధ్యపడుతుంది అంటే ఏ పార్టీతోటి సాధ్యపడదు. ఇక ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఒక ఆప్షను, పార్టీ కొత్త పార్టీ పెట్టాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. తీర్మార్ మల్లన్న కొత్త పార్టీ కార్యాలయం సైతం కూడా ఒక వారం లోపట్ల మాదాపూర్లో ఓపెన్ కాబోతా ఉన్నది. మాదాపూర్లో ఆయన కొత్త కార్యాలయం, అది పార్టీ కార్యాలయం. మరి పార్టీ పెట్ట ముందుగా కొత్త కార్యాలయం ఏంటి? పార్టీ ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ కాలేదు. పార్టీ పేరు అనౌన్స్ కాకముందుకే పార్టీ కార్యాలయం అని ఎట్లా అంటాం? కాబట్టి దాన్ని బీసీ జేఏసీ కార్యాలయంగా ఆ పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో, ఆ ఆఫీస్ ఏదైతే ఉందో బీసీ జేఏసీ కార్యాలయం అంటూ మాదాపూర్లో ఆ సంబంధించినటువంటి ఆఫీస్ని ఈ వారం 10 రోజుల లోపట్ల ఓపెన్ చేపుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే దాంతోపాటు పార్టీ సంబంధించినటువంటి కార్యకలాపాలలో పార్టీని నిర్మించాలన్నటువంటి దానిపైన గత 3-4 నెలలుగా ఢిల్లీలో ఒక పక్కన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ సైతం కూడా ఎలక్షన్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఎలక్షన్ కమిషన్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సైతం కూడా తీర్మార్ మల్లన్నతో పాటు వాళ్ళ టీం సభ్యులు కూడా కొంతమంది కలవడం జరిగింది. ఇది వాస్తవం, కలవడం జరిగింది. పార్టీ నిర్మించాలన్నటువంటి ఆలోచన, పార్టీ కొత్త పార్టీ కోసం ఏ విధమైనటువంటి ఆంక్షలు ఉంటాయి, ఏ విధంగా పార్టీ పెట్టొచ్చు అన్నటువంటి దానిపైన ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ దగ్గర 2-3 పేర్లు సైతం కూడా ఇచ్చినట్టుగా సమాచారం అయితే అందుతా ఉన్నది. అయితే గతంలో తీర్మార్ మల్లన్న ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పార్టీని టీఎన్పీ తెలంగాణ నిర్మాణ పార్టీ అంటూ ఆయన ముందుగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. తెలంగాణ నిర్మాణ పార్టీని పెట్టబోతా ఉన్నాను, తెలంగాణ నిర్మాణ పార్టీ ఇప్పటి నుంచి పనిచేస్తుంది, రానున్నటువంటి బీసీలకు రాజ్యాధికారం ఈ టీఎన్పీ అన్నటువంటి పార్టీతోటే సాధ్యపడుతుందని చెప్పేసి గతంలో చెప్పిండు. అయితే టీఎన్పీ పార్టీ ఇప్పుడు కూడా టీఎన్పీ పార్టీ తెలంగాణ నిర్మాణ పార్టీతోటే మరి కొత్త పార్టీ యొక్క నామకరణం ఉంటుందంటే అది దర్దాపుగా ఉండకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణ నిర్మాణ పార్టీకి సంబంధించింది ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ దగ్గర వాళ్ళు అప్లై చేసుకున్నారు. తీర్మార్ మల్లన్న టీఎన్పీ పార్టీ కోసం అప్లై చేసిండు. దానికి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ సైతం కూడా ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం జరిగింది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే దీనికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. దాని తర్వాత పత్రాలు అప్లై చేయడం కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్ తోటి మల్లన్న ఆ పత్రాలను కానీ వాటిని అన్నిటి కూడా ఎలక్షన్ కమిషన్కు సమర్పించకపోవడంతో ఈ పార్టీ క్యాన్సిల్ చేసినట్టుగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది. ఇక పార్టీ లేదు, టీఎన్పీ పార్టీ అనేది ఇక మర్చిపోవాల్సిందే. టీఎన్పీ కాకుండా ఇప్పుడున్నటువంటి సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం, బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు ప్రధానంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దాంట్లో బీసీలకు సంబంధించినటువంటి ఒక ట్యాగ్ లైన్ని అలాగే సామాజిక తెలంగాణ అంటూ సంబంధించినటువంటి కలిసేటువంటి విధంగా అంటే బీసీల సంబంధించినటువంటి
ఆ అంశంతో పాటు సామాజిక న్యాయం అన్నటువంటి దానిపైన ఒక పార్టీ పెట్టాలన్నటువంటి ప్రయత్నం 3 నెలలకెళ్ళి మరి ఢిల్లీలో జోరుగానైతే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. పార్టీ ఈ యొక్క 1-2 మంత్స్లో అంటే ఈ ఎలక్షన్స్ స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థల ఎన్నికల లోపట్లే కొత్త పార్టీ వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉన్నది. అది వితిన్ ఒక వారం 10 రోజులలో బీసీజేఎస్ కార్యాలయం ఓపెన్ చేసి స్థానిక ఎన్నికలకు ముందే అంటే ఒక నెల లోపట్ల కొత్త పార్టీని పెట్టాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిన్న గట్కేశ్వర్లో జరిగినటువంటి సభలో సైతం కూడా అప్పుడు తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి టీం ఉండేది. తీన్మార్ మల్లన్న టీం ఏదైతే ఉందో తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి టీం గతంలో మల్లన్న రాజకీయాలకు వచ్చిన కంటే రాజకీయాలు చేయాలన్నటువంటి ప్రయత్నంతో పాటు మల్లన్న క్యూను స్థాపించిన తర్వాత కొన్ని టీంలు ఏర్పడ్డాయి. ఆ టీంలు ఏవైతే ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టీములు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షుడు సైతం కూడా తీన్మార్ మల్లన్నకి ఉన్నారు. తీన్మార్ మల్లన్న చాలా సందర్భాల్లో చెప్పిండు, ఇలా నేను ఎమ్మెల్సీగా గెలిచినంటే ఈ రోజు ప్రత్యేకమైనటువంటి కారణం, దీనికి ప్రత్యక్షంగా నా విజయం కాదు, ఇది తీన్మార్ మల్లన్న టీం విజయం అంటూ చాలా సందర్భాల్లో చెప్పిండు. తీన్మార్ మల్లన్న టీం ఆయన విజయంలో చాలా కీలకంగా పనిచేసింది. మల్లన్న చేసేటువంటి ప్రచారం కంటే టీం చేసినటువంటి ప్రచారం మల్లన్నకి ఎన్నికల్లో ఉపయోగపడింది. మల్లన్న ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి మల్లన్న సంబంధించినటువంటి టీమే ప్రధానమైనటువంటి కారణం. కానీ నిన్న ఏం చేసిందంటే ఈ తీన్మార్ మల్లన్న టీం ఏదైతే ఉందో ఈ తీన్మార్ మల్లన్న టీం ఇక్కడి నుంచి ఉండదని చెప్పేసి ప్రకటించి దాన్ని బీసీజేఏసీలో మేము విలీనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే బీసీజేఏసీలో ఎందుకు విలీనం చేయాలని అన్నప్పుడు ఆ ప్రశ్న ఎదురైనప్పుడు మరి మల్లన్న టీం ఒక పక్కన పనిచేస్తూ బీసీజేఏసీ అంటూ ఇంకొక టీం పనిచేస్తే అది రేపు వేరే రకమైనటువంటి సంకేతాలకు దారితీస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఆయన ఇంకో వర్గాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు. కాబట్టి ఇది బాగుండదు అన్నటువంటి ఆలోచనతో ఏం చేసినట్టే ఈ సంబంధించిన మల్లన్న టీంని తీసుకుని వచ్చి బీసీజేఎస్లో నిన్న విలీనం చేస్తున్నామని చెప్పేసి నిన్న ఆ టీంని బీసీజేఎస్లో విలీనం చేయడం జరిగింది. సో మొత్తానికైతే మాత్రం ఏదేమైనప్పటికీ ఆయన పార్టీ పెట్టాలన్నటువంటి ఒక కృతనిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే ఇది ఇప్పటికే 4వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సైతం కూడా దీనికి సంబంధించినటువంటి విషయంతో పాటు 42% రిజర్వేషన్ల కోసం 5, 6, 7 తారీఖు ఏదైతే ఉందో 5, 6, 7 తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఢిల్లీ బాట పట్టబోతా ఉన్నారు 42% రిజర్వేషన్ల పైన. సో ఈ 42% రిజర్వేషన్లని మీరు తీసుకురాకపోతే మీరు ఇక ఢిల్లీలో ఉండాల్సిందేగా తప్పించి మీరు ఇక్కడికి రాకూడదు, హైదరాబాద్కి రాకూడదు. మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం బీసీలకు ఏం సంబంధం లేదు, బీజేపీ పార్టీకి ఏం సంబంధం లేదు. మేనిఫెస్టోలో మీరు పెట్టినో అది అమలు చేయాల్సిందే. లేకపోయినట్లయితే మీరు ఢిల్లీకి వెళ్ళి 42% రిజర్వేషన్లతో వస్తే మాత్రం మేము పూలదండలతోటి స్వాగతం పలుకుతాం, లేకపోయినట్లయితే మేము నల్ల బ్యాడ్జీలతోటి మిమ్మల్ని మీకు నిరసన తెలుపుతామంటూ మల్లన్న సైతం కూడా 4వ తారీఖున సోమాజిగూడలో ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. బీసీ సంబంధించినటువంటి సంఘాల నాయకులతో పాటు ఎస్సీ ఎస్టీలను కూడా కలుపుకోపోవాలి. రానున్నటువంటి రిజర్వేషన్ల ప్రకారం దానికి ఎస్సీలని ఎస్టీలను సైతం కూడా దీంట్లో కలుపుకొని వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరో పక్కన బీసీవై ఏదైతే భారత చైతన్య యువజన పార్టీ ఏదైతే ఉందో బీసీవై పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి రామచంద్ర యాదవ్ తోటి కూడా ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే ఏదేమైనప్పుడు కూడా బీసీ సంఘాల నాయకులని బీసీల కోసం గతంలో చాలా మంది పార్టీలు కనుమరుగైపోయినటువంటి వ్యవహారం ఉన్నది. కానీ ఇప్పుడున్నటువంటి స్థితిలో 42% రిజర్వేషన్ల అంశం ప్రధానంగా నడుస్తూ ఉన్నది. అన్ని పార్టీలు సైతం కూడా బీసీల గురించే మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ తరుణం కనబడతా ఉన్నది. కాబట్టి బీసీలకి ఇప్పుడే సరైనటువంటి సమయం, కొత్త పార్టీ నిర్మాణం కోసం ఇదే సరైనటువంటి సమయం. కాబట్టి ఖచ్చితంగా బీసీ సంఘాల నాయకులను కానీ బీసీల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులను కానీ గతంలో బీసీల కోసం పార్టీ పెట్టినటువంటి వ్యక్తులంతా కూడా కలుపుకొని వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం మల్లన్న చేస్తా ఉన్నాడు. మరి నిజంగా పార్టీ పెట్టినట్టయితే ఇప్పుడు మల్లన్న సంబంధించినటువంటి పక్కన ఒక 2-3 నాయకులు కనబడతా ఉన్నారు. ముఖ్యంగా హరిశంకర్ గౌడ్ కావచ్చు, ఆయన గతంలో దేవేందర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో దేవేందర్ గౌడ్ తోటి పిఏగా పనిచేసిండు. దేవేందర్ గౌడ్ సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలను ఆయనే చూసేటోడు. మంచి ఢిల్లీ వేదికకి కూడా మంచి సంబంధం ఉన్నటువంటి వ్యక్తితో పాటు వట్టజారయ్య ఇంకా మిగతా నారగోని ఇటువంటి వాళ్ళు కొంతమంది కనబడతా ఉన్నారు. ఇటువంటి వాళ్ళంతా కనబడతా ఉన్నారు. నిజంగా ఒకవేళ పార్టీ పెట్టేటట్టు ఉంటే మరి మల్లన్న యొక్క ఆధ్వర్యంలో ఉంటుందా, లేకపోతే బీసీ సంఘాలు ఇంకా ఆయనతో పాటు కలిసి వస్తున్నట్లయితే ఒక పార్టీకి అయితే అధ్యక్షుడు అయితే ఖచ్చితంగా ఉండాలి కదా. ఏ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అంటే అధ్యక్షుడు కేసీఆర్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి మరో పక్కన బీజేపీ, ఇట్లా అధ్యక్షులు ఎవరైతే ఉంటారో సో ఈ పార్టీకి సైతం కూడా అధ్యక్షుడిగా
అంటే పార్టీని స్థాపించేటువంటి వ్యక్తిగా, వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఖచ్చితంగా కూడా తీన్మార్ మల్లన్నే ఉండేటువంటి అవకాశం అయితే 100% ఉంటుంది. ఎందుకంటే ఆయనే ఈ సంబంధించినటువంటి అందరినీ కలుపుకోపోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కొత్త పార్టీ అంటా ఉన్నాడు కాబట్టి ఆయనే ఈ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన పేరు మీదనే ఈ పార్టీ రిజిస్ట్రేషన్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇది 1-2 డేస్లో 2-3 పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. 2-3 పేర్లని పరిగణలోకి తీసుకోవాలంటూ ఎలక్షన్ కమిషన్కి ఇప్పటికే వాళ్ళు దాఖలు చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. మరో పక్కన టీఎన్పీ పార్టీ, తెలంగాణ నిర్మాణ పార్టీ అయితే ఇక ఉండదు. మిగతాదైతే కొత్త పార్టీ బీసీల కోసం ఈసారి ఎన్నికలు, స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో స్థానిక ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఈ సంబంధించినటువంటి పార్టీ కూడా ఆవిర్భావం అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. నిన్న ఆయన మాట్లాడిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ రావడం జరిగింది. ఖచ్చితంగా పార్టీ పెడతాం అని చెప్పేసి చెప్పడంతో ఆ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. పార్టీ పెట్టకుండా కొంతమంది వ్యక్తులు కుట్రలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆయన వ్యక్తం చేయడంతో పాటు ఎన్ని ఎదురేమైనా ఏది ఎంతవరకు పరిస్థితులు అనుకూలించకుండా చేయడం గతం చేయకుండా చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎంతమంది అడ్డంకులు సృష్టించినప్పుడు కూడా పార్టీ పెట్టుడు కూడా ఖాయం అని చెప్పేసి ఆయనే చెప్పడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఆయనే మాదాపూర్లో ఒక కొత్త పార్టీ ఆఫీస్తో పాటు మరో పక్కన బీసీలకు సంబంధించినటువంటి పార్టీ కోసం ఢిల్లీ వేదికగా ఆయన మొన్న కూడా ఒక 4-5 రోజులు ఆయన లేడు. ఢిల్లీలోనే ఈ వ్యవహారాలన్నిటి కూడా చక్కబెట్టేందుకు ఆయన అక్కడికి వెళ్ళినట్టుగానైతే స్పష్టంగా కనబడతా ఉంది. చూద్దాం బీసీలు మరి మల్లన్న పెట్టేటువంటి పార్టీని ఏ విధంగా ఆదరిస్తారు, మల్లన్నని ఏ విధంగా నమ్ముతారు, మల్లన్న బీసీలకి ఏ విధమైనటువంటి భరోసా ఇస్తారనేది కూడా మనం రానున్నటువంటి రోజులలో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.